హాయ్ అండి. ఈరోజు మాకు విశాఖపట్నంలోని క్లైమేట్ అయితే చాలా బాగుందండి. మార్నింగ్ లెగిసేసరికి కరెక్ట్గా అంటే 7 గంటలకల్లా ఇలాగ మేఘంతో ఆకాశం అంతా నల్లటి మేఘాలు, చల్లటి గాలుతోటి అలా ఒక అరగంట అయ్యేసరికి వర్షం పడిందండి. చక్కగా ఒకేసారి ఇంత మండు ఎండల మీద మొట్టమొదటి వర్షం ఈ సమ్మర్లో ఇదేనండి. చాలా చల్లగా అయింది క్లైమేట్, చాలా బాగుంది. ఉరుములు మెరుపులతో వర్షం. సో దానికి కాంబినేషన్గా లంచ్ బాక్స్లోకి ఇలా ఎగ్ రైస్ చేసేసానండి. ఎగ్ రైస్, ఎగ్ బిర్యానీ, ఎగ్ పులావ్ ఏమంటే అనుకోవచ్చు, మన ఇష్టమే. కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చాలా సింపుల్గానండి. ఆల్రెడీ బాయిల్ చేశాను. ఒక 6 ఎగ్స్ బాయిల్ చేసి ఆ ఎగ్స్ తొక్కలు తీసి కొంచెం ఆయిల్లో చిన్న పసుపు వేసుకొని ఆ ఎగ్స్ వేసి ఒక్కసారి వేయించానండి. లంచ్ బాక్స్కి వాతావరణం చూసుకుంటూ నాకు టైమే తెలియలేదు. లంచ్ బాక్స్ కోసం ఫాస్ట్గా చేయాలని ఇలాగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని గబగబా తొక్కలు తీసేసి ఇలా నూనెలో ఒక్కసారి వేయించేసుకొని పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి అది వేగిన తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా చీలికల్లా చేసుకున్నాం, అది కూడా వేసుకుందాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిపోయింది. నిలువుగా తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేశాను పొడవుగాన. అవి ఆయిల్లో వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయి సాఫ్ట్ అవుతాయి ఉల్లిపాయలు. చూడండి, అలా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను సాల్టు, ఒక 1/2 స్పూను మసాలా, ఒక 1/2 స్పూన్ కారం, అంతేనండి. ఇంకెక్కువ స్పైసీస్ ఏమి వేయకుండా చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఇలా రెడీ చేసుకున్నాను. అవన్నీ వేగిపోయాయి కదా. వేగిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు 3 కట్ చేశానండి. ఇంకా ఈ ఎగ్ బిర్యానీకి ఇంకేం ఉండదు కదండి, టమాటా జ్యూస్ తోటే పులావు టేస్ట్ వస్తుంది. అవి వేసుకొని చక్కగా ఒకసారి మూత పెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. చక్కగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం మొత్తం బాగా కలుపుకుంటే కలిసిపోతాయి. గ్రేవీ వచ్చేస్తుంది. చక్కగా టమాటాలు సాఫ్ట్ అయిపోయి గ్రేవీగా వస్తుంది. అప్పుడు నేను చూడండి 2.5 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. అంటే మనకి బియ్యం, గ్లాసు పావు బియ్యం ఆల్రెడీ నేను ఇదంతా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందే నానబెట్టేసుకున్నాను. బాస్మతి రైసే. అవి నానబెట్టుకొని చక్కగా ఈ నీళ్లు బాయిల్ అయ్యాయి కదండి. ఇలాగా బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ తీసేసి దాంట్లో వేసేసుకున్నానండి. మరుగుతున్న వాటర్లో వేసేసుకొని చక్కగా కలిపి మనకి రుచి ఇప్పుడే చూసుకోవాలి. ఉప్పు అది సరిపోయిందా లేదా చూసుకొని, ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని ఆ వాటర్ మరుగుతున్నప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు వేయించుకున్నాం కదండి, ఆ గుడ్లు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆ 2 కూడా వేసేసి కుక్కరు విజిల్ పెట్టేద్దామండి. విజిల్ మీడియంలో పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. సాఫ్ట్గా కుక్ అవుతుంది. చక్కగా చూడండి ఎంత బాగా కుక్ అయింది. ఇలా ఎమ్మీగా కరెక్ట్గా ఇదంతా తయారు చేయడం నాకు 1/2 అవర్ పట్టిందండి. అంతే, చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, అలాగా ఎగ్ పులావు, ఎగ్ బిర్యానీ, ఎగ్ రైస్ ఏమైనా అనుకోవచ్చు, దీనికి మన ఇష్టం. ఇలా ఎగ్ బిర్యానీ తయారు చేశానండి. ఎక్కువ స్పైసీస్ లేకుండా చాలా కంఫర్ట్గా. ఇలాగా బయట క్లైమేట్ చల్లగా ఉంది. సార్ లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని ఆలోచిస్తూ ఇలా ఎగ్ బిర్యానీ చేశాను. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.